ఆ మధ్యకాలంలో ఒక చిన్న సర్వే జరిగింది. ఎవరి మీదంటే వారు ఒకప్పుడు చక్కగా దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు, దేవుని ఆరాధించిన వాళ్ళు, యేసు ప్రభువే మా సర్వస్వం అని చెప్పి యేసు ప్రభు కొరకు బ్రతకటానికి వచ్చిన వాళ్ళు కొంతకాలం బ్రతికి మెట్టుకు కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళు దేవుని విడిచిపెట్టి లోకస్తులుగా మారిపోయారు. లోకస్తులుగా మారిపోయిన ఒక 100 మంది మీద ఒక పరిశీలకుడు పరిశోధన చేశాడు. ఎందుకు వీళ్ళు బ్యాక్ స్లైడ్ అయ్యారు? యేసుక్రీస్తును ఎందుకు విడిచిపెట్టారు? వీరు యేసుక్రీస్తుని విడిచిపెట్టడానికి కలిగిన కారణం ఏంటి? సర్వే చూస్తే ఆ 100 మందిలో 40% ఏకకంఠంగా చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏ చర్చికి వెళ్ళినా ఏముందండి, చర్చిలు గొడవలు, గ్రూపు రాజకీయాలు, పైకి మాత్రం అన్నా ప్రైజులాడు అంటారు, చాటుకి వెళ్ళిన తర్వాత వాడు అన్నగాదు దొన్న అంటారు. ముందేమో అక్క అంటారు, దాటి వెళ్ళిపోయిన తర్వాత అది అక్క కాదు కుక్క అంటారు. సంఘాలలో ఈ కపట ప్రేమ చూసాం సార్, గ్రూపు రాజకీయాలు చూసాం. పేరుకు యేసుక్రీస్తు మందిరమే కానీ అటు సేవకుల్లోనైనా విశ్వాసుల్లోనైనా నిష్కపటమైన ప్రేమను మేము చూడలేకపోయాం. గ్రూప్ రాజకీయాలు లోకంలో ఎలా ఉందో సంఘంలో కూడా అలాగే ఉంది కదా. సంఘంలో ఏదో ఉందని వస్తే అన్ని చోట్ల జరిగేది ఇక్కడ కూడా జరుగుతుంది కదా అని మేము సంఘాన్ని వదిలిపెట్టాం సార్. 40%. 50% ఏమన్నారు తెలుసా? యేసుక్రీస్తు పవిత్రుడైన దేవుడు, కానీ ఆయన కోరుకున్నంత స్థాయిలో మేము పవిత్రంగా బ్రతకపోవటాన్ని బట్టి మా మనస్సాక్షి మా మీద నేరారోపణ చేసింది సార్. మా మనస్సాక్షి మా మీద నేరారోపణ చేసింది సార్. ఒరే వేషధారి, ఎంతకాలం రా ఈ వేష బ్రతుకు? ఎంతకాలం రా ఈ కపట బ్రతుకు? ఎప్పుడు జారిపోతూ పడిపోతూ లేస్తూ ఇలాగే పడుతూ లేస్తూ నీ ఆత్మీయ జీవితం కొనసాగిస్తావా? ఇప్పుడు దేవుల్లో ఉండాలని వెళ్తున్నావు, అలాగని పూర్తిగా దేవుల్లో ఉంటున్నావా? ఒక అడుగు ఇటు అడుగు వేస్తూ ఉన్నావు. అలాంటప్పుడు అసలు పూర్తిగా లోకంలోనే బ్రతికితే పోలా? క్రీస్తు కొరకు బ్రతకాలనే ఆశ మాకున్నా ఆయనను సంతోషపెట్టే జీవితం మాలో లేక ఈ వేషధారణ బ్రతికే కంటే, నులివెచ్చని బ్రతికే కంటే లోకస్తులుగా బ్రతికితే మంచిది కదా అని 50% దేవుని విడిచిపెట్టారట. రిమైనింగ్ 10% ప్రభువుని నమ్ముకున్నావయ్యా, ఇప్పుడు పాడుకున్నాం కదా అద్భుతం చేస్తావని, ఎన్నో అద్భుతాల కొరకు ఎదురు చూసావయ్యా, కానీ ఆ ఎదురు చూపు చూసి కళ్ళు కాయలు కాశాయి. శ్రమ వెంబడి శ్రమ, ఆపద వెంబడి ఆపద, అపాయం వెంబడి అపాయం, నష్టం వెంబడి నష్టం, కీడు వెంబడి కీడు మా బ్రతుకులో మేము అనుభవించాం. ఈ శ్రమలు తాళలేక యేసుక్రీస్తుని మేము విడిచిపెట్టాం. 10% అన్నారట. వినండి, 40% చర్చి వాతావరణం బాగాక, 50% చెప్పాలి దేవుని సన్నిధిలో బ్రతకలేక, 10% ఎదురైన శ్రమలను బట్టి. ఇప్పుడు ఎంత అయింది? ఆ 100 మందిలో కనీసం ఒక్క వ్యక్తి కూడా యేసుక్రీస్తు నాకు నచ్చలేదు కాబట్టి విడిచిపెట్టాను, ఒక్క వ్యక్తి కూడా ఆ మాట అనలేకపోయాడట. బాబు, యేసు ప్రభు మీకు నచ్చాడా? సుగుణాల సంపన్నుడు సార్, సద్గుణ రాశి. ఆయన వంటి దేవుడు ఎవరున్నారు? ఆయన లాంటి నీతి కలిగిన దేవుడు, ఆయన లాంటి పవిత్రత కలిగిన దేవుడు, ఆయన లాంటి యథార్థవంతుడైన దేవుడు ఆకాశమందైనా భూమి అందైనా ఆయన వంటి వారు లేరు. మరి ఆయన వంటి వారు లేరంటున్నారు. ఎందుకు విడిచిపెట్టారు? శ్రమల వలన కొంతమంది విడిచిపెట్టారు. 50% నీతి కలిగిన దేవుణ్ణి సంతోషపరిచే జీవితం జీవించలేక విడిచిపెట్టారు. రిమైనింగ్ 40% చూసారా? చర్చిలు, గ్రూప్ రాజకీయాలు, గుంపులు, మనస్మర్తలు, అనైక్యత, వివాదాలను బట్టి మేము చర్చి వదిలిపెట్టాం. దైవజనమ, యేసు ప్రభు కూడా అంటారు, కొన్ని గొర్రెలు చెదిరిపోయాయట. గొర్రెలారా, ఎందుకు మీరు చెదిరిపోయారు? ఆ గొర్రెలు ఏం చెప్తాయో తెలుసా? కాపరులు సరిగ్గా లేక
ఆ కాపరులు మేపుతున్న ఆ గొర్రెల మధ్యలో వివాదాలను బట్టి మేము చెదిరిపోయామని యేసు ప్రభువారే ఆ స్థలంలో మాట్లాడతాడు. దైవజనమ, నిజమే, ఆ రోజైనా ఈ రోజైనా సంఘ వాతావరణం నచ్చక ఈ సంఘం కాదని ఆ సంఘం, ఓ 2 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆ సంఘంలో కూడా ఇలాంటివి జరిగాయి. ఈ సంఘం కాదని మరో సంఘానికి వెళ్ళి ఇలా ప్రజలు సంఘాన్ని మారటానికి కారణం చెంచలత్వపు బుద్ధి అని అనుకుంటే పొరపాటు. వాళ్ళ బుద్ధి అంటే తేలిక కొట్టేయకూడదు. ఎక్కువ శాతం సంఘాలలో గ్రూపు రాజకీయాలు ఉండటాన్ని బట్టి, మనస్మర్థలతో సంఘాలు కట్టబట్టాన్ని బట్టి ఎంతోమంది సంఘానికి దూరం అవుతున్నారు. మీ ఆత్మీయ తండ్రిగా, దేవుని ప్రతినిధిగా, దేవుని సముఖంలో నేను నిలబడి మీ అందరితో పంచుకునే మాట, ఎప్పటికీ ఎన్నటికీ మన సంఘం అలా ఉండకూడదు. ఎప్పటికీ ఎన్నటికీ మన సంఘం అలా ఉండకూడదు. ఒక వ్యక్తి సంఘంలో అడుగుపెట్టిన తర్వాత వారు, వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు, పిల్లల పిల్లలు, పిల్లల పిల్లలు మందిరంలో పచ్చని ఒలీవ మొక్కల్లాగా మందిరంలో ఎదుగుతూ రావాలి. చెప్పమంటారా? ఇలాంటి ఇంటి కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. ఎలాంటి ఇల్లు? జూబిలీ హిల్స్లో ఉండే ఇల్లు అనుకున్నారా? ఎలాంటి ఇల్లు? బంజారా హిల్స్లో ఉండే ఇల్లు లాంటిది అనుకున్నారా? అక్కడెక్కడ ఉంది మలేషియా ఏదో అంటారు కదా, ఏదో అంటారు కదమ్మా, ఏదో అంటున్నారు. అదే అక్క చెప్పండి, పర్వాలేదు, మీకు తెలియదేం కాదులే. మలేషియా టౌన్షిప్ అంటారే, మలేషియా టౌన్షిప్లో ఉన్న ఇల్లు లాంటి ఇల్లు కాదు. వాషింగ్టన్ DC BC లాంటి ఇల్లు కాదు. ఓ ప్రత్యేకమైన ఇంటి కొరకు ప్రపంచ క్రైస్తవ్యం కన్నులు కాయలు కాసేటట్లుగా ఎదురు చూస్తూ ఉంది. ఆ ఇల్లు ఎలా ఉండాలి? ఆ ఇంట్లో ప్రజలు ఎలా ఉండాలి? రండి వాక్యం ధ్యానించుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. 18వ వచనం కూడా చూపించు తమ్ముడు. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. వినండి, ఒక్క మాట వివరణ చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ప్రపంచ క్రైస్తవ్యం దేవుని ఇంటి కొరకు ఎదురు చూస్తుంది. అసలు ఈ దేవుని ఇల్లు ఎలా ఏర్పడింది? 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గొతా పర్వతం మీద యేసుక్రీస్తు వారు తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించారు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేశాడు. ధర్మశాస్త్రం ఏం చేసిందంటే, యూదులు దేవుని ప్రజలు, యూదులు కాని వారు అందరూ అన్ని జనులు, ప్రజలను విడదీసింది ధర్మశాస్త్రం. సరే, ఆ బాబేలు గోపురం దగ్గర ప్రజలు చెదిరిపోయారు, దేశాలుగా విడిపోయారు. విడిపోయిన ప్రజలు దేశాలుగా విడిపోవటం మాత్రమే కాదు, కులాలుగా విడిపోయారు, మతాలుగా విడిపోయారు, జాతులుగా విడిపోయారు. ఓ తండ్రికి 10 మంది కొడుకులు. 10 మంది కొడుకులు కలిసిమెలిసి బ్రతికితే తండ్రి సంతోషంగా బ్రతుకుతాడా? 10 మంది పిల్లలు కొట్లాడుకుంటే తండ్రి సంతోషంగా బ్రతుకుతాడా? తన పిల్లలు ఐక్యంగా కలిసిమెలిసి ఉంటే ఆ తండ్రికి అదే ఆనందం. ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మనుషులు ఒకే తండ్రి వలన సృజించబడినటువంటి వారు. అమెరికా నుండి న్యూజిలాండ్ వరకు, అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషుడు దేవుడైన యెహోవా వలన మాత్రమే సృజించబడిన వారు. మనందరికీ పెద్దగా చెప్పండి. అదే అదే అది అందుకని ఆపింది. మనందరికీ తండ్రి ఒక్కడే. మనందరికీ తండ్రి ఒక్కడే అయినప్పుడు, కానీ ప్రజలు ఏం చేశారు? ధర్మశాస్త్రాలు నియమించుకొని కులాలుగా ప్రాంతాలుగా విడిపోయారు. యేసుక్రీస్తు శిలువ శక్తి ఏం చేసిందో తెలుసా?
ఆయన ప్రశస్త రక్తం ఎప్పుడైతే నేల మీద చిందించబడిందో, వీళ్ళను వేరు చేసిన అడ్డుగోడ, కులాల అడ్డుగోడ, ప్రాంతీయ తత్వపు అడ్డుగోడ, వర్ణపు అడ్డుగోడ, కోకటి వేళ్లతో సహా కొలదీసి వీళ్ళిద్దరినీ ఏకం చేసింది. వీళ్ళిద్దరినీ ఒకే పురుషుడిగా పరిశుద్ధాత్మ దేవుడు మార్చి పరలోకపు తండ్రికి మనందరినీ సమీపస్తులుగా చేశారు. నిజమే, మానవ రీతిగా చెప్పాలంటే ఈరోజు మన మందిరంలో అన్ని కులాల, లోకరీతిగా చెప్తున్నాను మీకు అర్థం అవటానికి, బ్రాహ్మణ కులస్తులు సంఘంలో ఉన్నారు, రాజుల కులస్తులు సంఘంలో ఉన్నారు, కాపుల కులస్తులు సంఘంలో ఉన్నారు, కమ్మ కులస్తులు సంఘంలో ఉన్నారు, రెడ్డి కులస్తులు సంఘంలో ఉన్నారు. మానవ భాషలో చెప్పాలంటే ఎస్టీ మొదలుకొని ఓసీ వరకు అన్ని కులాల వారిని ఒకే చోట కూర్చోబెట్టింది యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి రక్తం. ఆ రక్తమే లోకంలో పని చేయకపోతే ఏం జరిగేదో తెలుసా? మా కులం గొప్ప అంటే అరే పెద్దగా చెప్పండి, మా కులం గొప్ప అంటే పెద్దగా చెప్పాలి. మా కులం గొప్ప అంటే మా కులం గొప్ప. మన దేశంలో ప్రత్యేకంగా ఉన్న గర్వాల్లో భయంకరమైన గర్వం ఏంటంటే, అడిగి తినటానికి తిండి లేకపోయినా కుల గర్వం మాత్రం టన్నులు ఉంటుంది. ఒకవేళ ఆ కుల గర్వం తూకం వేయాలని ప్రయత్నం చేస్తే ఆ త్రాసుకున్న గొలుసులు కూడా దిగిపోతాయమ్మా. అంత భయంకరమైన గర్వం. విచిత్రం తెలుసా? యేసుక్రీస్తు రక్తం మనందరిని ఇప్పుడు ఒక చోట కూర్చోబెట్టింది. మన మధ్యలో కులాలు ఉన్నాయా? మన మధ్యలో జాతులు ఉన్నాయా? అమ్మో నువ్వు టచ్ మీ నాట్ అన్నట్లుగా పక్కకు జరుగుతారా? కలిసినప్పుడు అక్క, చెల్లి, తమ్ముడా, ఎందుకు ఈ పలకరింపో తెలుసా? నీ మంచితనం నా మంచితనం కాదు, కానీ మన మధ్యలో పనిచేసే యేసుక్రీస్తు వారి రక్తపు శక్తి. పెద్దగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు మనందరినీ ఒక ఇంటి వారిగా మార్చింది, ఏకపట్టణస్తులుగా మార్చింది. ఇక మీదట మనం పరజనులము కాదు, పరదేశులము కాదు. ఒకసారి పెద్దగా చెప్పండి. వీఆర్ నాట్ ఫారినర్స్. ఒకే ఇల్లు. ఏ ఇల్లు? దేవుని ఇంటిలో ఏకపట్టణస్థులం, ఒకే ఇంటిలో సభ్యులం. యేసయ్యకి మహిమ కలుగును గాక. మనమందరం అమ్మ చూడండి రా, ఒకే ఇల్లుగా కట్టబడాలి. పెద్దగా చెప్పాలి ఆమేనని. ఏ ఇల్లుగా కట్టబడాలి? ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఫారినర్స్ ఉండకూడదు. ఓ మాట. హల్లెలూయ. ప్రసాదు నిలబడి ఒకసారి ఇట్రా తమ్ముడా. మీ నాన్న పేరేంటి? మీ అమ్మగారి పేరేంటి? మీ మిస్సెస్ పేరేంటి? మీ పాప పేరేంటి? చెప్పాలి. మీ పాప పేరేంటి? వినపడలా. పెద్దగా తమ్ముడా. రైట్. మీ చెల్లి పేరేంటి? మీ అక్క పేరేంటి? మీ బావ పేరేంటి? నిలబడి తమ్ముడా. ఆన పేరేంటి? ఆన పేరేంటి? ఇప్పుడు నువ్వు దేవుని ఇంట్లో మన ఇంట్లో ఉన్న మన కుటుంబ సభ్యులందరి పేర్లు మనకు తెలుస్తాయో తెలియవా? అక్క మీ పాప పేరేంటి? అక్క పాప పేరు, నాన్న పేరు. అదిగో అక్కడ దూది పెట్టుకుంది మీ పక్కన కూర్చొని. అక్క పేరు ఏం పేరు? ఇప్పుడు అక్క మీకు ఫారినర్. తమ్ముడా, ఈ అన్న నీకు ఫారినర్. ఇప్పుడు మీరు ఒకే ఇంటి వాళ్ళ. ఇప్పుడు ఒకే సంఘానికి వస్తున్నారా లేదా? మరి ఒకే సంఘానికి వచ్చినప్పుడు ఆయన పేరు నీకు తెలియలేదంటే, నీ పేరు ఆయనకి తెలియలేదంటే, మీరు ఒకరికొకరు ఫారినర్లు. ఆయన అమెరికా అయినా, నువ్వేమో ఆస్ట్రేలియా అయినా. దేవుని ఇంటిలోకి వచ్చిన తర్వాత ఇది నీ ఇల్లు అన్న భావన నిజంగా ఉంటే, కాలి నడక మీద వచ్చే కడు పేదవాడి మొదలుకొని కోట్ల రూపాయల ఖరీదైన కార్లు వచ్చే ధనవంతుని వరకు ప్రతి ఒక్కరి పేరు సంఘ బిడ్డలకు తెలిసి ఉండాలి. బైబిల్ ఏమని రాసిందో తెలుసా? యాజకుడి రొమ్ము మీద 12 గోత్రాల వారి పేర్లు రాయబడి ఉంటాయి.
ఆ 12 గోత్రాల వారి పేర్లు రత్నాల మీద పొదిగించి భుజాల మీద పెట్టుకొని ఉంటాడు యాజకుడు. యాజకుడు అంటే ఎవరు అనుకున్నారు? ఒక పాస్టర్ గారు అనుకునేరు కాక, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి వారు. మొత్తం చెప్పాలి, రాజులైన యాజకులు మనం. ఇప్పుడు మనం అందరం యాజకులం కాబట్టి దేవుడు మనకిచ్చిన ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ అనే ఇల్లు ఉందే, ఇది జ్యోతక్ ఇల్లు కాదు, జెర్మియాన్ ఇల్లు కాదు, జార్జన్ ఇల్లు కాదు, రాజన్ ఇల్లు కాదు. ఈ ఇల్లు దేవుని ఇల్లు. దేవుని ఇంటిలో మనం ఫారినర్స్గా ఉండకూడదు. వాళ్ళు ఎవరు నాకు తెలియదండి, వీళ్ళెవరో నాకు తెలియదండి అన్నట్లు ఉండకూడదు. ఒక ఇంటిలో 10 మంది ఉంటే ఆ ఇంటి యజమానుడికి 10 మంది పేర్లు తెలుస్తాయా తెలియవా? అయ్యా మీ పెద్దోడి పేరేంటి అని అంటే ఆ ఫోన్ నెంబర్ చూసి చెప్తా, నాకు ఫోన్ నెంబరు అని అంటారా? అడిగి అడగమని ఫింగర్ టిప్స్ మీద టక 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 ఎట్లా చెప్తారో, మందిరానికి వచ్చే ప్రతి విశ్వాసి ఒక యాజకురాలు, మందిరానికి వచ్చే ప్రతి విశ్వాసి ఒక యాజకుడు. ఏదో ఆదివారం వచ్చాం, మరలా వచ్చే ఆదివారం కలుసుకుందాం, టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉండేది దేవుని ఇల్లు కాదు, దేవుని సంఘం కాదు. నువ్వు నిజంగా యేసు రక్తంతో కడగబడిన వాడివైతే, నువ్వు నిజంగా యాజకుడు అయితే, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి పేరు రొమ్మును ధరించాలంటే నీ హృదయంలో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. అదిగో ఆ తమ్ముడి పేరేంటి సంజయ్, ఆ తమ్ముడి పేరేంటి ప్రసాద్, అదిగో ఆ తమ్ముడి పేరేంటి కింగ్ డేవిడ్, అదిగో ఆ తమ్ముడి పేరేంటి విలియం, ఇదిగో ఈ తమ్ముడి పేరేంటి జోర్డాన్, ఈ తమ్ముడి పేరేంటి చిన్నాడా, నీ పేరేం పేరు అటు చెప్పు. షారోన్. ఎందుకు? ఇది నా ఇల్లు అని నేను గ్రహించిన తర్వాత నా ఇంటికి వచ్చే ప్రతి బిడ్డ పేరు నాకు తెలిసి ఉండాలి. ఎందుకు? వాళ్ళ భారాన్ని ప్రార్థనలో మోయటానికి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పాను. ఎక్కడ మోయాలి? తమ్ముడా రాజ్ కుమార్ ఉన్నారా? రమేష్, చర్చిలో ఎట్టుంటుందో చెప్పమంటారా? పాటలు పాడేవాళ్ళతోనే మాట్లాడతారు. 3వ పేరు తెలిస్తే ఒట్టు. ఈ తూగోవాళ్ళతోనే ఉంటారు. పాగోదిక గోనే, ఇంకొకరితో కలవరు. ఇది సంఘం కాదు. మన వాళ్ళందరినీ యేసయ్య ఏకపట్టణస్థులుగా ఒకే ఇంటి వారిగా చేశాడు. ఇది ఎప్పటికీ దేవుని ఇల్లు లాగా ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎప్పుడు మనం పరజనులుగా పరదేశస్థులుగా ఉండకూడదు. ఏకపట్టణస్థులు, ఒకే ఇంటి వారు, దేవుని ఇంటి వారిగా ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒకసారి మీ పక్కంటి వాళ్ళకి వందనాలు చెప్పండి. కూర్చోండి అమ్మ, వాళ్ళ పేరు అడగండి తల్లి. ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. మనం ఒక ఇల్లు తండ్రి ఇంటికి వచ్చాం. అమ్మ సుగుణమ్మ, ఇప్పుడైనా చెప్పు నీ పేరు తల్లి. నీ కిరణ్ తప్పితే ఇంకెవరు తెలియరమ్మా. అడుగు తల్లి, అడగండి, ఒకరిని అడుక్కోండి. నా వైపు చూస్తావేం తల్లి? అనుకున్న వాళ్ళని అడగండి. అడుగుతా మీ పక్కేమిటి వాళ్ళ పేరు. మైకేల్ గారు, మీ పక్కేమిటి ఉన్న ఆయన పేరు చెప్పండి. జాకబన్న, మీ ప్రక్కన ఇటువైపు కూర్చున్న అన్న పేరు చెప్పండి. అది మందిరానికి వచ్చి వెళ్ళిపోయేటప్పుడు తల్లి కనీసం ఒక 10 మంది కొత్త వాళ్ళని పలకరించి, ఎరా తల్లి ఎక్కడి నుంచి వచ్చావు, మీకు సమస్య ఏదైనా ఉంటే చెప్పరా, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మా దైవ సేవకులకు చెప్తాం. సేవకులు గుండెల్లో దాచుకుంటారు. తల్లి మనసు కలిగిన వాళ్ళు మన విషయాలు ఇంకొకరితో చెప్పరు. వాళ్ళు యాజకులు హృదయంలో ధరిస్తారు, భుజాల మీద భరిస్తారు. రా అని 10 మంది కనీసం ఆదివారపు ఆరాధనకు వచ్చినప్పుడు కనీసం ఒక 10 మంది కొత్త వాళ్ళని నువ్వు పలకరిస్తే నీ ఆప్యాయత అనురాగాలే ప్రజలు ప్రవాహములాగా రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. అట్లా కాకుండా సింపుల్గా ఒక మాట చెప్తాను. మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారు, అస్సలు వాళ్ళని బలకరించాల, వాళ్ళ వైపు ముఖం అవతం తాగిన ముఖంలాగా ఇట్లా పెట్టారు. వదిలేక ఆ ముఖమేం చూపించుదును, ముఖం అది ఒక రకంగా పెట్టారు. ఆ టీ ఇచ్చేటప్పుడు కుడితి నీళ్ళు ఇచ్చినట్టుగా టపామని పెట్టారు. మొత్తం అన్నం పెట్టేటప్పుడు అట్లా పెట్టారు. 2 రోజులు ఉన్న కనీసం ఒక పలకరింపు కూడా లేదు. ఆడు ఇంకోసారి వస్తాడా? ఇంకో మాట చెప్పండి.
ఇంకోటి ఘాటుగా ఉండే మాట చెప్పండి. అది చెప్పండి రా తల్లి, మీరు చెప్పండి. అదిగో వీళ్ళు ఏమంటారంటే సచ్చినా రాడంట. ఒకవేళ వస్తే ఎప్పుడు వస్తాడో చెప్పంటారా? దాని వాక్యం అంగీకరించదు. కానీ సచ్చినా రాడని అన్నారే, ఒకవేళ వాడు వస్తే సచ్చిన తర్వాత దెయ్యమై పట్టడానికి వస్తాడు. అట్లా రారు, వాక్యం ఒప్పుకోదు. ప్రేమ, ఆప్యాయత, అనురాగం కలిగిన ఇంటికి ప్రజలు పదే పదే వెళ్తారు. అలాంటి ఇంటి కోసం ప్రపంచ క్రైస్తవ్యం ఎదురు చూస్తూ ఉంది. అలాంటి ఇల్లుగా ఈ ఇంటిని దేవుడు మార్చునుగాక. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్తాను. మన ఇళ్ళు ఉన్నాయి. ఇంటి వలె కట్టబడుచు అంటాడు కొలస్సీ పత్రికలో. ఇంటి వలె కట్టబడుచు. ఏ ఇంటి వలె కట్టబడాలి? నీ ఇంటి వలె కాదు, నా ఇంటి వలె కాదు. ప్రతి ఇల్లు దేవుని ఇల్లు లాగా కట్టబడాలి. దేవుని ఇల్లు ఎలా ఉంటుంది? నంబర్ 1, దేవుని ఇల్లు పరిశుద్ధతతో నిండుకొని ఉంటుంది. చూడండి ఆ మాట. ఇప్పుడు చదువుకున్న వాక్యంలోనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. పరిశుద్ధతతో నింపబడిన ఇల్లు, దేవుని ఇల్లు. నాతో కలిసి, మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. నా వైపు చూసి టకామని సమాధానం చెప్పండి. ఆ దేవుని ఇంటిలో ఉండే వ్యక్తుల స్వభావం ఎలాంటిదట? వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిదట? వాళ్ళు పరిశుద్ధులై ఉన్నారు. అయ్యా, అమ్మా, నువ్వు సంఘానికి రాకమునుపు తమ్ముడా, నువ్వు తాగుబోతు అయి ఉండొచ్చు, తిరుగుబోతు అయి ఉండొచ్చు, వెచ్చలివిడిగా బ్రతికేవాడి అయి ఉండొచ్చు, ఇక ఈ అపవిత్రమైన కార్యక్రమాలు ఒకప్పుడు చేసేవాళ్ళం అయి ఉండొచ్చు, దొంగలమై ఉండొచ్చు, చీకటి కార్యక్రమాలు చేసేవాళ్ళమై ఉండొచ్చు, కొట్లాడేవాళ్ళమై ఉండొచ్చు. గతంలో ఒకప్పుడు ఏమై ఉన్నా, ఎవడైనా క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయనని వ్రాయబడినట్లుగా గత జీవితాన్ని సిలువేసి మందిరానికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు రక్తముతో కడగబడి పరిశుద్ధ జనాంగంగా మనం బ్రతికేటువంటి వారిగా ఉండాలి. దేవుడు తన ఇంటిని ఎలా చూడాలనుకుంటున్నాడో క్రొత్త నిబంధనలోనే కాదండి, పాత నిబంధనలో కీర్తనలో కూడా దేవుడు ఏమంటాడో తెలుసా? నీ శాసనములు ఎన్నటికీ తప్పిపోవు యెహోవా, ఎన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అంటాడు. చూడండి 93వ కీర్తన చివరి చరణం. నాతో కలిసి, నీ శాసనములు ఎన్నడూనూ తప్పిపోవు యెహోవా, ఎన్నటికి. సరిపోలేదురా తల్లి, పెద్దగా చెప్పాలా? అయ్యా అందరూ పెద్దగా చెప్పాలి. ఎన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఎప్పుడెప్పుడు? పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా రాబోవు కాలాలలోనైనా ఎన్నటికి దేవుని మందిరానికి అనుకూలమైనది పరిశుద్ధత. బిడ్డలారా, నా వైపు చూడండి. యవ్వన బిడ్డలైనా, పురుషులైనా, స్త్రీలైనా ఒక్కసారి మందిరంలో అడుగుపెట్టిన తర్వాత యవ్వన చెల్లెండ్రు, యవ్వన మగబిడ్డల వైపు ఎప్పుడైనా చూస్తే పవిత్రమైన చూపు చూడండి. మందిరానికి వచ్చే ఆడ చెల్లెళ్ళ వైపు పవిత్రమైన చూపు చూడండి. ఎవరున్నారు అక్కడ? ఏ అమ్మాయి కూర్చుంది? కొంటె చూపులు, వంకరి చూపులు, అపవిత్రపు చూపులు, కాముకత్వపు చూపులు, వెకిలి వేషాలు వేసే చూపులు పొరపాటున మందిరంలో చూసామా? మందిర పవిత్రత పాడు చేసిన ఫినెహాసు, హోఫ్నీను బ్రతికేమైపోయింది? మందిరపు పవిత్రతను పాడు చేసిన ఫినెహాసు, హోఫ్నీను బ్రతికేమైపోయింది? వినాశనం అయిపోయారు. యాజకుని కుమారులు ఎక్కడో శిఖరాల మీద కూర్చున్న వాళ్ళు మందిరానికి వచ్చి బ్రతకాల్సిన రీతిలో బ్రతకపోవటాన్ని బట్టి శిఖరాలలో నుండి శిథిలావస్థకు వెళ్ళారు. మందిరపు పవిత్రతను కాపాడిన సమూయేలు శిథిలావస్థల్లో నుండి శిఖరాలకు లేవనెత్తబడ్డాడు.
నీ కుటుంబం సమూయేలు కుటుంబంలాగా దేవుడు దీవించునుగాక. నీ పిల్లలు సమూయేలు వంటి వారిగా మార్చబడుదురుగాక. శిథిలాలలో నుంచి దేవుడు మనలను లేవనెత్తి శిఖరాల మీద కూర్చోబెట్టునుగాక. ఎప్పుడు మందిరపు పవిత్రతను జాగ్రత్తగా కాపాడాలి. మందిరంలో ఒక అన్నయ్య వైపు ఎప్పుడైనా అసలు మన మందిరంలో బ్రదర్స్ సిస్టర్స్ కలిసి పరిచర్య చేసే పరిచర్య ఒక్కటి కూడా లేదు. జస్ట్ 2 days బ్యాక్ మార్టిన్ గారు అని యుఎస్లో ఉంటారు. వారు ప్రగతి నగర్ నుంచి మన చర్చికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పిల్లలిద్దరూ చక్కగా మందిరానికి వస్తారు. అయితే ఉపవాస ప్రార్థనలో ఆ పాప ఇంజనీరింగ్ సీట్ కొరకు ప్రార్థన చేసుకుంటే దగ్గరే మల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చిందట. సరే మందిరానికి వచ్చి కృతజ్ఞతలు చెప్పడానికి తన తల్లితో కూడా బిడ్డ వచ్చింది. నేను ఎప్పుడు ఆ బిడ్డతో మాట్లాడలేదు. ఏదైనా ఉంటే ఆ తల్లితో 2 మాటలు మార్టిన్ గారు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళటం తప్ప నాకు అంత ఎక్కువ ఆ చిన్న పాపతో నాకు అంత అసలు పరిచయం లేదు. నేను ఆఫీస్ రూమ్లో కూర్చున్నా. సరే నేను ఉండటం చూసి బిడ్డ ప్రార్థన చేసుకొని తల్లితో కూడా, అన్నయ్య ఒక్క 5 నిమిషాలు మాట్లాడి వెళ్తాం అన్నయ్య, మీ చేత ప్రార్థన చేయించుకొని వెళ్తాను, రండమ్మ కూర్చోబెట్టాను. మేబీ ఆ పాప వయసు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు అట్లుంటే, కొంచెం అటు ఇటు. ఆ పాప కూర్చొని మాట్లాడితే ఏముందో తెలుసా అన్న, నా జీవితంలో ప్రతిరోజు మానక కొన్ని విషయాల కొరకు ప్రతిదినం స్తుతిస్తా. చిన్న పాప మొన్నే బాప్తిస్మం తీసుకుని, అమ్మ దేనికోసం స్తుతిస్తావురా? నంబర్ 1, ఇంత మంచి దేవుడు నాకు దొరికినందుకు మానక ప్రభుని స్తుతిస్తానన్నా. రెండవది, దేవుడు నాకు ఇచ్చిన ఇంత మంచి సంఘాన్ని బట్టి ప్రతి క్షణం మానక నా ప్రభుని ఆరాధిస్తానన్నా. ఎంత మంచి సంఘం దేవుడు నాకు ఇచ్చాడు. ఈ పదే ఎంత మంచి సంఘం ఏంటి తల్లి అంటే వివరాలు చెప్పలేను. మాది పలానా ప్రాంతం, ఫ్రంట్ లైన్ చర్చ్. అప్పుడప్పుడు సెలవులకు మా ఊరు వెళ్ళాల్సి వస్తుంది. నాకు ఇష్టం ఉండదు, మా అమ్మ నాన్నకి ఇష్టం ఉండదు. కాకపోతే మా తాతయ్య నాయనమ్మ అమ్మమ్మ తాతయ్య ఉండటాన్ని బట్టి అప్పుడప్పుడు మేము పుట్టినూరుకి వెళ్తాం. ఎప్పుడైనా చర్చికి వెళ్తే, అన్నా అది మందిరం అనాలో సంతానాలు తెలియదన్నా, అది రైల్వే స్టేషన్ అనాలో బస్ స్టేషన్ అనాలో కాలేజీ క్యాంపస్ అనాలో అర్థం కాదన్నా. అబ్బాయిలు అమ్మాయిలు భుజాల మీద చేసుకొని ఆ అమ్మాయిని వీడిగిల్లి ఈ అమ్మాయిని, ఆ బిడ్డ తల్లి ముందు చెప్తుంది, మందిరంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయన్నా. భూతద్దం పెట్టి వెతికిన కొన్నిసార్లు అనిపిస్తుంది, ఈ లవ్ మ్యారేజెస్ చేసుకోవటానికి వీళ్ళు చర్చిలకు వస్తున్నారు. వాళ్ళ తల్లి ముందు చెప్తుంది ఆ బిడ్డ. అది మందిరం అనాలో ఇక ఆ మాటని అది మందిరం అనాలో ఏమనాలో నాకు అర్థం కాదన్నా. ఆరాధన అయిపోయిన తర్వాత మందిరపు ఎంట్రన్స్లోనే మగపిల్లలు క్రికెట్ బ్యాట్లు పట్టుకొని చెత్త కొట్టుకుంటారన్నా. ఈ వాతావరణం చూసిన తర్వాత ప్రతిరోజు యేసయ్యా నాకింత మంచి సంఘాన్ని మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. మా మందిరంలో ఎక్కడ ఆడపిల్లలు మగపిల్లలు కూర్చొని మాట్లాడుకున్నట్టు కానీ, భార్యాభర్తలు కూడా నిలవబడి మాట్లాడుకున్నట్లు కానీ మా మందిరంలో చూడలేదయ్యా. ఇంత పవిత్రమైన వాతావరణం మా మందిరానికి ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ప్రతిరోజు నేను ప్రభుని స్తుతిస్తానన్నానే. ఆ చిన్న బిడ్డ కన్నీళ్ళు విడుస్తూ చెప్తాను. ప్రజలు మందిరానికి వెళ్ళకేం కాదు, చాలామంది వెళ్తున్నారు. వెళ్ళి దేవుని మందిరాలను ఎలా చేస్తున్నారో తెలుసా? ఆ అమ్మాయిని ఈ అబ్బాయిని ఆ అమ్మాయి చూసుకొని ప్రేమ, ఇలా ఈ రీతిగా మందిరాల్లో జరుగుతున్నాయి. దైవజనమ, ఇది దేవుని ఇల్లు అనే భయం పెట్టుకొని ఇది ఎప్పటికీ ఎన్నటికీ పరిశుద్ధమైన ఇల్లుగా ఈ ఇల్లు కట్టబడునుగాక. ఈ ఇల్లు పరిశుద్ధమైన ఇల్లుగా కట్టబడాలి అంటే గోడల ద్వారా పరిశుద్ధత రాదు, నా బ్రతుకు ద్వారా మందిరానికి పరిశుద్ధత వస్తుంది. యవన బిడ్డలారా, ఎక్కడ మందిరానికి అపకీర్తి, దేవుని ఇంటికి చెడ్డ పేరు. ఆ అబ్బాయి బాప్తిస్మం తీసుకున్నాడట, చర్చికి వెళ్తున్నాడట, చూడు పలానా అమ్మాయిని వేసుకొని బండి మీద తిరుగుతున్నాడు. వీళ్ళొట్టి వేషధారులయ్యా.
అలాంటి చెడ్డ పేరు మందిరానికి రాకూడదు. ఎన్నటెన్నటికీ ఇది పరిశుద్ధమైన ఇల్లుగా దేవుని సన్నిధిలో యేసు నామములో కట్టబడునుగాక. నంబర్ 1, దేవుని ఇల్లు పరిశుద్ధతతో నిండుకుంది. ఆదిమ సంఘం పరిశుద్ధతతో నిండుకోవటమే కాదు, ఆదిమ సంఘం పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటిది. పెద్దగా చెప్తాం ఆమేనని. ఆదిమ సంఘం ఏ సంఘాన్ని చూసినా, ఏ విశ్వాసిని చూసినా, ఏ ప్రాంతాన్ని చూసినా ప్రతి సంఘం పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. పరిశుద్ధాత్మతో నిండుకున్నారు కాబట్టే ఆదిమ సంఘంలోకి శత్రువైన సాతాను జొరబడలేదు. ఓ మాట బైబిల్లో నుంచి మీకు చూపించి నేను లేఖనాల్లోకి వెళ్తాను. చూడండి, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 31, 32. 31, 32. అయ్యా నాతో కలిసి చెప్పండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. చప్పుడు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. 31. అందరూ నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. నాయసరావునా, రైట్. నాయసరావునా వింటున్నారా? అమూలన్నా, రైట్. నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. నా వైపు చూడండి. పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడటానికి ముందేం జరిగింది? ఏం జరిగింది? ఆదిమ సంఘం ప్రార్థనతో నిండుకున్న సంఘం కనుక ప్రార్థనతో నిండుకున్న ప్రతి సంఘం పరిశుద్ధాత్మతో నిండుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రార్థించే ప్రతి ఇల్లు పరిశుద్ధాత్మతో నిండుకుంటుంది. ఏ ఇల్లు ప్రార్థనా దూపంతో నిండుకుంటుందో, ఏ ఒళ్ళు ప్రార్థనా దూపంతో నిండుకుంటుందో, ఏ సంఘం ప్రార్థనా దూపంతో నిండుకుంటుందో ఆ ఇల్లు, ఆ ఒళ్ళు, ఆ సంఘం పరిశుద్ధాత్మతో నిండుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. అందుకని అయ్యలారా మీరు పాటలు పాడటానికి వచ్చిన దానికంటే మీరు రావాలి, మీరు కావాలి. మీరు వాయిద్యాలు వాయించడానికి మందిరానికి వచ్చిన దానికంటే మీరు రావాలి. మీరు మందిరంలో పరిచర్య చేయటానికి వచ్చిన దానికంటే మీరు కావాలి. వాటన్నిటికంటే పరిచర్య చేయటానికి వచ్చిన దానికంటే ప్రార్థించటానికి పరుగులెడుతూ మందిరానికి వచ్చుదుంగాక. శనివారం ఉపవాస ప్రార్థన ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామా? ఇట్లా అన్నా కదా సార్. శనివారం ఉపవాస ప్రార్థన ఏం చేద్దాం? అమ్మ 27వ తారీఖు కుటుంబాల క్షేమం కొరకై ఉపవాస ప్రార్థన ఏం చేద్దాం? డ్యూటీకి వెళ్దామా, ఊటీకి వెళ్దామా? ఏమట చూస్తున్నారు? డ్యూటీకి వెళ్దామా, ఊటీకి వెళ్దామా? ఉపవాసాన్ని ప్రకటించుకొని కుటుంబాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఎందుకో చెప్పమంటారా? ప్రార్థన ఎక్కడ జరుగుతుందో పరిశుద్ధాత్ముడు అక్కడ పనిచేయటం ప్రారంభిస్తాడు. ఏ సంఘంలో ప్రార్థన జరుగుతుందో ఆ స్థలంలో మానవ స్వరం మరుగుపరచబడి పరిశుద్ధాత్మ స్వరం వినటానికి దేవుడు కృప చూపిస్తాడు. చూడండి, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం. ఇలాంటి ఇళ్ళ కోసం ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది. 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. తమ్ముడు, అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం. తమ్ముడు నెక్స్ట్ 2వ వచనం చూపించు. నాతో కలిసి చెప్పండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. చాలు. కాబట్టి వీరు నెక్స్ట్ కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే. అసలు ఆ పదాలు చూడండి ఒకసారి, చప్పట్లు కొడదాం ఆ మాటలకి. అసలు రెండవ వచనం చూడండి, నా వైపు చూడాలి అందరం. ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ స్వరం వినబడుతుంది.
నా వైపు చూడండి. అంతియోకియ సంఘంలో పరిశుద్ధాత్మ స్వరం ఎప్పుడు వినబడిందో తెలుసా? వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే. నీ జీవితంలో ఏదైనా సంక్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు ఎటు వెళ్ళాలో డెసిషన్ తీసుకోవటానికి, డెసిషన్ మేకింగ్ విషయంలో నువ్వు ఇబ్బంది పడుతున్నప్పుడు ఉపవసించి ప్రార్థన చేయి. మెల్లనైన స్వరం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. నీ గైడెన్స్ ఇస్తాడు. ఈ త్రోవలో వెళ్ళు, ఇది నీకు మేలు కలుగుతుంది. ఈ త్రోవలో వెళ్ళు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ త్రోవలో వెళ్ళొద్దు, ఇది నష్టం కలిగి చేసే త్రోవని పరిశుద్ధాత్మ దేవుడు ఒక తల్లి తన చంటి బిడ్డకు నేర్పినట్లుగా, ఒక తండ్రి తన బిడ్డను హెచ్చరించినట్లుగా ఆత్మదేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. ఆదిమ సంఘం విందు భోజనం చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడలా, విన్నారా? పాటలు పాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడలా, ప్రసంగిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడలా. అక్కడ రాయబడిన మాట, వారు ఉపవసించి ప్రార్థించుచుండగా పరిశుద్ధాత్ముడు వారితో మాట్లాడాడు. పౌలును బర్నబాను పిలిచిన పని కొరకు ప్రత్యేకించండి అన్నాడు. సరే, ప్రత్యేకించిన తర్వాత వాళ్ళని సెలెక్ట్ చేశారు కదా, వెంటనే వాళ్ళని పంపించవచ్చు కదా, పంపించలా. ఎగైన్ ఏం చేశారు? వారి తలల మీద చేతులుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారట. ఒకసారి చూడండి ఆ మాట నాతో కలిసి. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. సార్ నా వైపు చూడండి సార్. 3వ వచనంలో ఏమని రాసింది? అంత్యోకియ సంఘం పంపించారని రాసింది. 4వ వచనంలో ఏం రాసి ఉందక్క? ఈ రెండిట్లో ఏది కరెక్టు? పరిశుద్ధాత్మ కరెక్టా? మీరు ఏ ఎండక గొడుగు పడితే ఎట్టా సార్? 3వ వచనంలో ఏమని రాసి ఉంది? ఏమని రాసి ఉంది? వారిని పంపిరి. అంటే పంపింది ఎవరు? మనుషులా దేవుడా? అక్కడ పంపింది 3వ వచనంలో మనుషులు కదా. 4వ వచనంలో ఏమని రాసింది? పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే. ఈ రెండిట్లో ఏది రైటు అని అంటే బైబిల్లో రాసి ఉంది కాబట్టి 2 రైటే. ఎట్లా 2 రైట్ అంటారో తెలుసా? వారి తలల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆవహించి వారితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు బయలుదేరి వెళ్ళాడు. చిన్నోడరే, నేను పాడిన పాట, ఎక్కడికి బయలుదేరి వెళ్ళినా అమ్మా బయలుదేరే ముందు మోకరించండి, బయలుదేరే ముందు ప్రార్థన చేసుకోండి, బయలుదేరే ముందు దేవుని దగ్గర ఏడవండి. ఓ చిన్న ప్రార్థన చేసుకొని ఓ మాట అనండి, అయ్యా నేను బయలుదేరి వెళ్తున్నా, నాతో కూడా నీ సన్నిధిని పంపవా, నీ సన్నిధి నాతో కూడా పంపవా. నేను బయలుదేరుతున్న ప్రాంతంలో నాకంటే ముందుగా నీ సన్నిధి నాకు తోడుగా వచ్చునుగా, కానీ దేవుని సన్నిధిని మనతో కూడా ఆహ్వానించుదుగాక. నేనేమయ్యున్నా నీ కృప కాదా, నాతో ఆ బైక్స్ ఎవరో చూడండి, దీని పంపవా. నేనేమయ్యున్నా నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపవా. మరోసారి, నేనేమయ్యున్నా నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపవా. ప్రతికూలతలు శృతి మించినను, సంధ్యాకాంతులు నిదురించినను, తొలి వెలుగు నీవై ఉదయించి నాపై నడిపించినది నీవని. చప్పట్లో నాడు పొందని ఆత్మాభిషేకముతో నా యేసయ్యా. ఆమేన్. బయలుదేరే ప్రతిసారి నీ సన్నిధి నాతో కూడా పంపవా. పంపింది మనుషులే, కానీ ఏం చేసి పంపించారు? ప్రార్థన చేసి పంపించారు. ప్రార్థన చేసి పంపటాన్ని బట్టి వారితో కూడా ఎవరు వెళ్ళారు? ఇది ఎక్కడ రాయబడి ఉంది? ఏ గ్రంథంలో రాయబడి ఉంది? అపోస్తల కార్యాల్లో రాయబడి ఉంది. దైవజనులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అపోస్తల కార్యాన్ని గూర్చి ఇలా అంటారు, మామూలుగా మాట్లాడతా, ఈ గ్రంథానికి అపోస్తలుల కార్యాలు అని పేరు పెట్టే కంటే
పరిశుద్ధాత్మ కార్యాలు అని పేరు పెడితే చాలా బాగుంటుంది అంటాడు. ఒక్కళ్ళు కూడా ఆమేన్ చెప్పలే. ఏమన్నాడు ఆ భక్తుడు? ఇది అపోస్తలుల కార్యాలు, రైట్, నో డౌట్, ఆ మాట తగిందే. కానీ ఆ భక్తుడు దానికి కొంచెం కొనసాగింపుగా ఏమంటాడంటే, ఇది అపోస్తలుల కార్యాలు అని రాసిన దానికంటే పరిశుద్ధాత్మ కార్యాలని రాస్తే ఇంకా బాగుంటుంది. ఆదిమ సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు అంత బలంగా పనిచేయటానికి కారణం ఏంటంటే, ఆదిమ సంఘంలో పాటగాళ్ళ కంటే, పరిచర్య వాయిద్యకారుల కంటే ప్రార్థనా పరులు ఎక్కువగా మందిరంలో ఉన్నారు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేయటం ప్రారంభించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేస్తే ఆత్మదేవుడు ఏం చేస్తాడో చెప్పమంటారా? ప్రజలందరినీ ఏక శరీరంగా మారుస్తాడు. ఏక శరీరంగా. ఒకసారి ఈ మాట ఇందాక చదువుకున్న అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం, ఒకసారి ఆ మాట చూడండి. 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఏమండి, 100 మంది ఒక చోట కూర్చుంటే 100 మనస్తత్వాలు ఉంటాయా, ఉండవా? అరే, ఏమి అరగనోళ్ళు చెప్పినట్టు చెప్తారు ఏంటమ్మా? 100 మంది దాకా ఎందుకు? మన ఇంట్లో ఎంతమంది ఉంటారక్క? ఒకడు బీజేపీ అంటే ఇంకొకటి కాంగ్రెస్, ఇంకొకటి కాంగ్రెస్ అంటే ఇంకొకళ్ళు టీఆర్ఎస్, ఒకళ్ళు టీఆర్ఎస్ అంటే ఇంకొక ఆయన జనసేన, ఇంకొక ఆయన జనసేన అంటే మరొకటి. నేను పార్టీల సంగతి కాదు, మనస్తత్వాల సంగతి చెప్తాను. ఒక్కింటిలో 4 ఉంటే 4 మనసులు పొసగం. నేనంట 10,000 మంది ఉన్న సంఘంలో అందరూ ఏక మనసుతో బ్రతకటం సాధ్యమేనా? మానవ రీతిగా ఇది సాధ్యం కాదు, పరిశుద్ధాత్మకు ఇది సాధ్యం. ఎన్ని లక్షల మంది ఉన్నా లక్షల మందిని ఒకే హృదయులుగా మార్చగలిగిన శక్తి, ఏకాత్మ కలిగిన వారిగా మార్చగలిగిన శక్తి ఈ భూమి మీద పరిశుద్ధాత్మ దేవునికి ఉంది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆ ఆత్మదేవుడు అలా మన కుటుంబాల్లో కార్యం చేయాలంటే చెప్పండి, నిరంతరం మందిరంలో ఏం జరగాలి? ఆత్మదేవుడు బలంగా పనిచేయాలంటే మందిరంలో ఏం జరగాలి? మన ఇంటిలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలంటే మన ఇంట్లో నిరంతరం ఏం జరగాలి? ఏ ఇంటిలో ప్రార్థన జరుగుతుందో గగనమును చీల్చుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇంటిలోనికి దిగివచ్చి మనుషులను మరుగుపరిచి ఆత్మదేవుడు పనిచేయటం ప్రారంభిస్తాడు. వన్స్ ఆత్మదేవుడు పనిచేయటం ప్రారంభించాడా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా ఎదురైన ప్రతి పర్వతం చదును భూమిగా ఆత్మదేవుడు మార్చటం ప్రారంభిస్తాడు. చప్పట్లు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. ఏక శరీరంగా మారుస్తాడు అని, ఏక హృదయము ఏక శరీరము అనే పదాలు చూసాం కదా. నా వైపు చూడండి. మనకి ఎన్ని హృదయాలు ఉన్నాయి చెప్పాలి? లక్షల మంది మందిరానికి వచ్చినా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఒకే శరీరములోని సాటి అవయవాలుగా మనల్ని తీర్చిదిద్దుతాడు. సంఘము అంటే ఒక వ్యక్తి కాదు, అనేక మంది వ్యక్తుల సముదాయమే జీవము కలిగిన దేవుని సంఘం. శరీరం అంటే ఒక్క అవయవం కాదు, తల ఒకటే అవయవం కాదు, మొండెం ఒకటే అవయవం కాదు. నేనంట తల లేకుండా మొండెం మీ వాకిడి దగ్గరికి వచ్చి సిస్టరో ప్రైజులాడి సిస్టరో అని అందనుకో, ఆ తర్వాత నీ మెడ ఎగరకపోతే నన్ను అడుగు. ఏమండి, మొండెం లేకుండా తల ఒకటే గాల్లో వచ్చి, నా వైపు చూడాలి, తల ఒకటే గాల్లో వచ్చి సిస్టరో మటన్ కూర ఏమన్నా ఉండేరా తిని వెళ్ళిపోతారని నోరు అందనుకో, వెంటనే వెల్కమ్ మై బ్రదర్, మై బిలవ్డ్ బ్రదర్ అంటారా? గుండాకి చచ్చిపోతారా? ఇప్పుడు సరే, ఇదంతా కాదు, ఇటువైపు చెయ్యి ఒకటి ఊడిపోయి ఆ చెయ్యి గాలిలో వచ్చి, నా కుమారి నేను ఆశీర్వదిస్తాను రామ్మ, మోకరించిన తల్లి మోకరించు అని అంటంతో అంటే మోకరించి ఇదేదో హస్తం వచ్చినట్టుంది ఆశీర్వదించని మోకరిస్తారా? గుండాగిపోద్దా? సంఘము శరీరం అంటే ఒక్క అవయవం కాదు, అనేక అవయవాల సమ్మేళనమే శరీరం. సంఘం అంటే ఒక పాస్టర్ గారు కాదు, ఒక పాస్టర్ గారు కాదు, ఒక సంఘ పెద్దలు కాదు. నేను ఇందాక చెప్పే కదా, కాలి నడక మీద వచ్చే కడు పేదవాడు మొదలుకొని కోట్లకు పడగెత్తిన ధనవంతుడి వరకు మనమందరం ఒకే శరీరములోని సాటి అవయవాలం. పెద్దగా చెప్పాలి సార్. ఇప్పుడు సంఘంలో చేర్చబడిన తర్వాత ప్రపంచం ఎలాంటి ఇల్లు కొరకు ఎదురు చూస్తుందో తెలుసా? శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎలా కలిసి మెలిసి ఐక్యంగా అసూయ పడకుండా వివాద పడకుండా ఒక్క శరీరం ఎలా పనిచేస్తుందో సంఘం కూడా అలా పనిచేయాలి.
పెద్దగా చెప్దాం ఆమెన్. ఎట్లా సంఘం పనిచేయాలి? ఓ మాట, మంచి ఆకలి మీద వచ్చాం, ఆవురావురమంట త్వరగా ఒక ముద్ద తినేసేసి బయటికి వెళ్ళిపోతామని చెప్పి అడావుడిగా తింటా ఉన్నాం. ఈ తినే పరంపరలో ఈ దవడను నా వైపు చూడాల. కొన్నిసార్లు ఈ దవడ కొరుక్కున్న జ్ఞాపకాలు ఉన్నాయా లేవా? ఎప్పుడైనా మీ పళ్ళు మీ దవడను కొరికిన జ్ఞాపకుంటే ఒకసారి చేతులు పైకి ఎత్తండి. అమ్మో అంటే తల్లి, అంటే అది కాదు తల్లి, అంటే తినే మాంసం ముక్కలు సరిపోలా. చూడండి, ఎప్పుడైనా మీ దంతాలు మీ దవడను కొరికితే వెంటనే దంతాలారా మీ పని చెప్తా నాగని చెప్పు తీసుకొని దంతాలు ఎవరైనా పెట కొట్టుకున్న వాళ్ళు ఉంటే చేతులు పైకి ఎత్తండి. పూలదండేసి ఫోటో తీసి రేపు పేపర్లు వేపిస్తా. భరిస్తాం. సంఘం కూడా ఆ స్థాయికి ఎదగాలి. ఆమెను అంటాం కానీ సార్, ఎక్కడ సంఘం ఎదుగుతుంది? ఈ గ్రూప్ రాజకీయాలు, వాళ్ళంటే వీళ్ళు పడక, వివాదాలు, మనస్పర్ధలు, వీటితోనే సంఘాలు పతనమైపోతున్నాయి. అన్యమతస్థుల ద్వారా సంఘానికి కలుగుతున్న ప్రమాదం కంటే సేవకుల ద్వారానే సంఘానికి ఎక్కువ ప్రమాదం. మందిరానికి వచ్చే విశ్వాసుల ద్వారానే సంఘానికి ఎక్కువ ప్రమాదం, ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. ఆ మధ్య చెప్పాను, ఏ సర్వీస్లో చెప్పానో జ్ఞాపకం లేదు. చెప్పుల స్టాండ్ దగ్గర సంఘ పెద్దలు చెప్పులతో కొట్టుకున్నారంట. ఏం చెప్పండి? ఎవరాళ్ళు? అది పెద్దగా చెప్పాలి. ఎవరాళ్ళు? ఎక్కడ కొట్టుకున్నారంట? ఏమైందిరా బాబు, చెప్పుల స్టాండ్ దగ్గర ఎందుకు పట్టుకున్నారా అని చూస్తే, ఎవరో ఒక అతను ఆడావిడిగా వచ్చి తన చెప్పులు తీసుకొని వెళ్తా కింద ఉన్న చెప్పులను అట్లా కొట్టాడట. ఆ చెప్పులు ఈ సంఘ పెద్దవి అంట. చెప్పులు కొట్టుకుంటా పోతుంటే ఆపి, ఎరా కళ్ళు కనపట్లేదా అన్నాడంట. ఈ మొదటోడు అన్నాడంట, మాటలు చక్కగా రానే, యారా అంటే నేను అరే అంట. ఎరా నన్ను పట్టుకొని అరే అంటావా? నువ్వు అరే అంటే అరే అంట, బాయ్ అంటే నువ్వు నన్ను అరే అన్నావు కాబట్టి నేను అంటా. చెప్పుది తీయను, నువ్వు నీ కాలుతో కొట్టుకునే నేను తీయనంటే తీయను. ఇకేం జరిగిందో తెలుసా? ఆ చెప్పు ఒక ఆయన, ఈ చెప్పు ఒక ఆయన తీసుకొని సంఘ పెద్దలు దరిద్రం, అట్లాంటి వాళ్ళు చర్చికి రాకుండా ఉంటే దరిద్రం పోతే. సంఘ పెద్దలు చెప్పులు స్టాండ్ దగ్గర చెప్పులతో కొట్టుకున్నారంట. ఇప్పుడు నీ కాలే నీ చెప్పును కొట్టిందండి. నీ చెప్పుని నీ కాలు అనవసరంగా కొట్టింది కాబట్టి ఆ చెప్పు తీసుకొని అంటదా? సంఘం ఏ స్థాయికి ఎదగాలో తెలుసా? ఒకే శరీరములో సాటి అవయవాన్ని మరొక అవయవం ఓర్చుకున్నట్లుగా ఆ ఓర్పుకు సంఘం ఎదిగితే, అలాంటి సంఘాల కొరకు ప్రపంచ క్రైస్తవ్యం ఎదురు చూస్తూ ఉంది. పెద్దగా చెప్దాం సార్, పెద్దగా చెప్దాం ఆమెన్, పెద్దగా చెప్దాం ఆమెన్. ఎలా ఉండాలి శరీరం? ఎలా ఉండాలి సంఘం? ఒక అవయవం కొరకు మరొక అవయవం పనిచేస్తుంది. నాకు నేను అన్నట్లుగా ఏ అవయవం బ్రతకదో. ఒకసారి నా వైపు చూడండి. ఈ దంతాలకు ప్రొటెక్షన్, ఈ పెదాలు. ఈ దంతాలు దేనికి? ఏమండి, నీ పొట్టక తమ్ముడా. పొట్ట దేని కొరకు? పొట్ట కొరక. శరీరం అంతటికి ఎనర్జీని సప్లై చేసేది ఏది సార్? ఏ అవయవము తన కొరకు తాను బ్రతుకుదు. ప్రతి అవయవం ఇంకొక అవయవం కొరకు పనిచేస్తుంది. సంఘం కూడా నా కొరకు నేను అన్నట్లు ఉండకూడదు. నీ కొరకు నువ్వు బ్రతుకుతూ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు ఉపయోగపడేటట్లుగా నువ్వు బ్రతకాలి. ఇది సంఘం. అవునో కాదో చెప్తాను. ఎప్పుడైనా ఈ చేత్తో ఈ చేతికి స్నానం చేయించారా? ఈ చేతికి స్నానం చేయటానికి ఈ చేయి కావాలా? రే చిన్నోడా, నువ్వు నిలబడి, BHL నిలబడి ఒకసారి స్నానం చేయి. ఈ చేత్తో ఈ చేతిని కడుక్కో. అటు చూడు తమ్ముడు, అటు చూడు, చూపించరా. అట్లాగే అను, ఇటు తిరుగు అను. ఇది చూస్తే ఎట్టుందో తెలుసా? కోతులు ఉన్నాయి చూసారా? నాకు అచ్చం మెదక్ కోతి గుర్తొచ్చింది. ఇదిగో నరసాపూర్ దగ్గర కోతులు ఉంటాయి, అవి చేసేది కూడా ఇంతే. అనుకో, భలే సెట్ అయ్యోరా. ఒకసారి అనుకో. ఆ చేత్తో ఆ చేయి కడుక్కోగలవా? ఈ చేత్తో ఆ చేతిని స్నానం చేయించగలవా?
ఈ చేయి ఆ చేయి కొరకు అదిగో అనుకో. ఎంత బాగుందో. సంఘం కూడా ఒకరికొకరు బ్రతకాలి. పేతురు చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉంది పేతురు, ఏడ్చింది జీవము కలిగిన దేవుని సంఘం. ఆమెన్. ముళ్ళు గుచ్చుకుంది కాలుకి, అబ్బా అనేది నోరు, కన్నీళ్ళు విడిచేది కళ్ళు. గుచ్చుకుంది కాలుకు సార్, ఏడ్చేది నోరు సార్, కన్నీరు కార్చేది కళ్ళు సార్. అరే గుచ్చుకుంది ఎక్కడైనా కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే చెక్క కుదిరింది, దీనికి ఎట్టాగే కావాలా, నా మాట ఎందుక, అందుకని దానికి ఎట్లా గుచ్చుకుంది అని ఎప్పుడైనా నోరు అంటదా? సంఘంలో ఎవరైనా ఏ బాధతో ఉంటే వారి యావత్ బాధలో మనం పాలి భాగస్థులం కావాలి. ఈ స్థాయికి సంఘం ఎదిగితే సంఘాల్లో గొడవలు ఉంటాయా సార్? మనస్మర్థులు ఉంటాయా? మూతి ముడుచుకోటాలు ఉంటాయా? కొంతమంది చూడండి, సిస్టరో ప్రైజ్ లాడ్ సిస్టరో అని అంటారా? ఆ సిస్టర్ దాటిపోయిన తర్వాత మూతి 30 అంకలు తిప్పకపోతే నన్ను అడగండి. అటు ఇక్కడ లేరు, ఏమో ఉన్నారేమో దరిద్రం, నాకు తెలియదుగా. నాకేం తెలుసు? ఆ దరిద్రం ఇక్కడ కూడా ఉందేమో నాకేం తెలుసు? అట్లుండదు. సంఘం ఏ స్థాయికి ఎదగాలో చెప్తా. ఏ స్థాయికి ఎదగాల రేచన్నడు చూడరా, నీ ముక్కు భలే ఉందిరా, నీ ముక్కు వాళ్ళ అమ్మమ్మ ముక్కు. ఒరే నీదేరా అని వాడు చూస్తున్నావు, వాళ్ళ అమ్మమ్మ ముక్కు అడిది, రంగు కూడా వాళ్ళ అమ్మమ్మదే, ఎత్తు వాళ్ళ నాయనమ్మది, కానీ నాయనమ్మ అమ్మమ్మ సేమేలే. చూడండి, నీ ముక్కు భలే ఉంది అని అన్నాం అనుకోండి, ముక్కు బాగుందంటే మనిషి అంతా ఏమైపోతాడు? చెప్పాలి. మనిషి అంతా ఏమైపోతాడు? ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. ఎవరైనా చక్కగా పాట పాడారనుకోండి, బ్రదరు మీ గొంతు చాలా బాగుంది బ్రదరు, సూపర్, అబ్బా, మీ గొంతులో నుంచి పాట వస్తుంటే నేను ఆత్మవశుణ్ణి అయిపోయా, నీ కంఠం ఎంత బాగుందో అని కంఠాన్ని పొగిడితే మనిషి అంతా ఏమైపోతాడు? పొగిడింది ముక్కునేగా, మొఖాన్ని పొగడలేదుగా, చెవులు పొగడలేదుగా, కళ్ళు పొగడలేదుగా, పెదాలు పొగడలేదుగా, నా చేతులు పొగడలేదు కదా అని ఆ పొగడ్తను చూసి శరీరంలో తతిమ అవయవాలు అలుగుతాయా? ఆనందడోలికల్లో తేలియాడతాయా? సంఘం కూడా ఎలా ఉండాలో చెప్తా. నేను పిలిచా, రాజ్ కుమార్ రా వచ్చి పాట పాడుదుకొని. నువ్వేం రావద్దు, ఆడే కూర్చొని ఆయన, రా వచ్చి పాట పాడుదుకొని అని అంటంతో, రా తమ్ముడు వచ్చి ప్రార్థన చేదుకొని రా అని అంటంతో, ఆ తమ్ముడు వచ్చి ఎట్లా ప్రార్థన చేస్తాడో తెలుసా? ఆత్మావేశంతో, దేవా మా సంఘాన్ని దీవించు, అద్భుత కార్యాలు చేయి, సేవకుడు ఎక్కడ అడుగుపెట్టినా మీ సన్నిధి సేవకుడితో పాటు వెళ్ళాలి, అద్భుత కార్యాలు జరగాలి, వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఒక్కొక్క మాట బలిపీఠంలో నుంచి తీయబడిన నిప్పు కణాలాగా ప్రజల హృదయాలు కాల్చాలి, అది బలమైన వర్తమానాలు దయచేయని గుండెలు బాదుకుంటా, ఏడ్చుకుంటా, రోధిస్తా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. కూర్చున్న ప్రజల్లో కొన్ని చోట్ల, కొన్ని మందిరాల్లో, ఇక్కడ ఎట్లా ఉందో నాకు తెలియదు, ఒకవేళ అట్లాంటి దరిద్రం ఎక్కడ కూడా ఉంటే చెక్ చేసుకుందాం. ఒకవేళ కొన్ని చోట్ల కొంతమంది ఎట్లుంటారో తెలుసా? రాజ్ కుమార్ వచ్చి ఇప్పుడు ప్రార్థన చేస్తాడు అని అంటంతో కూర్చున్న వాళ్ళు కొంతమంది, ఈయనకి ఇప్పుడు రాజకుమారి గుర్తొస్తాడు. మేము గుర్తుకురాం. రాజకుమారికే ఎందుకు ఇస్తాడంటే చర్చిలో అందరికంటే, తమ్ముడు అది చూపించు, నా వైపు చూడాలి, చర్చిలో అందరికంటే ఎట్లా చూడండి ఒకసారి, దీని అర్థం ఏంటి? చర్చిలో అందరికంటే కాస్త క్యాష్ పార్టీ రాజకుమారే కదా, క్యాష్ పార్టీ, మంచి సౌండ్ పార్టీ రాజకుమారే కదా. ఈ పాస్టర్లు మాకు డబ్బుతో సంబంధం లేదనుకుంటారు, కానీ వీళ్ళ మనసంతా అట్టుకొని కొడతా. అయినా రాజకుమార్కి ఎందుకు ఇస్తాడు తెలుసా? రాజకుమార్ది ఆంధ్ర అంట, జ్యోత కథ కూడా ఆంధ్ర. మీరు చూడండి, మాకు ప్రాంతీయ తత్వం లేదంటారు, కానీ తెలంగాణ వాళ్ళు ఒకటే, ఆంధ్ర వాళ్ళు ఒకటే. ఈ కింద కూర్చున్న ప్రజల హృదయాలు కొన్ని చోట్ల ఎట్లుంటాయో తెలుసా? ఈయన ఆత్మావేశంతో గంభీరంగా ప్రార్థన చేస్తూ ఉంటే కింద కూర్చున్న వాళ్ళ హృదయాలు అన్నం ఉడికేటప్పుడు మూత పెడితే లోపల నుంచి తొక సౌండ్ వస్తుంది కదా, ఒక్కొక్కళ్ళ హృదయాల్లో తొక సౌండ్ వస్తుంది. ఈడు తొక దయ వల్ల ఆత్మావేశంతో చేసిన ప్రార్థన కూడా చర్చి పైకప్పు దాటదు. సంఘం ఏ స్థాయికి ఎదగాలి? ఎవరు నిలవబడి పాట పాడినా అతడు బయట వ్యక్తి కాదు,
నా శరీరంలో సాటి అవయవం, నా శరీరంలో సాటి అవయవం, నా శరీరంలో సాటి అవయవం గణపరచబడితే నేను గణపరచబడినట్లే కదనని ఆ ఘనతలో సంఘం ఎప్పుడు పాలిభాగస్తులు అవుతారో అప్పుడు ఆత్మదేవుడు బలంగా పనిచేయటం ప్రారంభిస్తాడు. మనందరినీ ఒకే శరీరంగా మార్చేది ఎవరు? చెప్పాలి. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేయాలంటే నిరంతరం ప్రార్థన జరుగుతూ ఉండాలి. పరిశుద్ధాత్ముడు వన్స్ దిగొచ్చాడా, ఆత్మదేవుడు మన హృదయాలలో ప్రేమను కుమ్మరిస్తాడు అంటాడు కదా రోమపత్రికలో. ఏలయనగా పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయములలో ప్రేమ కుమ్మరించబడిన. ప్రేమ అంటే కొరింథీ పత్రికలో అంటాడు, ఆ శ్రేష్టమైన లక్షణాలతో ఆత్మదేవుడు మన హృదయాన్ని నింపటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. మరొక 2 మాటలు చెప్పి ఇక నేను ముగిస్తాను. ఆదిమ సంఘం కృపతో నిండిన సంఘం. 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 33 వచనం నుంచి 35 వచనం వరకు. అపోస్తుల కార్యాలు తమ్ముడు 4వ అధ్యాయం. ఇలాంటి ఇళ్ల కోసం ప్రపంచ క్రైస్తవం ఎదురు చూస్తావని. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటి వెల తెచ్చి అమ్మి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ ఉండిరి. ఒకసారి అందరూ నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి, దేవుని మహా గొప్ప కృప అండి అనండి సార్. దేవుని మహా గొప్ప కృప అండి. మలేషియా టౌన్షిప్లో ఫ్లాట్ కొన్నా అనండి సార్. ఏం కాదు, దేవుని మహా గొప్ప కృప అండి. మన కారు కొన్నా దేవుని మహా గొప్ప కృప అండి. మొన్న ఎకరం పొలం కొన్నా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఆమేన్. నో డౌట్ కృప ఒక దరిద్రుని ధనవంతునిగా మారుస్తుంది. కృప వెంబడి కృప పొందినవాడు క్రీస్తు యేసు రాజ్యము నిమిత్తమై ధనవంతుడు దేవుని కొరకు దరిద్రుడిగా మారిపోతాడు. నా మాట అర్థమైందా? కృప మనలను దర్శించింది, నో డౌట్. జెర్మియా అనే వీడు ఎవడో ఊరు పేరు లేనోడు సార్. ఇక్కడ కూర్చున్న మన బ్రతుకులు ఎవరివి? ఎలాంటి బ్రతుకులు? ఊరు పేరు లేని శాపగ్రస్తమైన బ్రతుకులు మన బ్రతుకులు. ఈ శాపగ్రస్తమైన బ్రతుకులను యేసుక్రీస్తు అరుణోదయ దర్శనంతో దర్శించి పడిపోయిన మన బ్రతుకులను లేవనెత్తి ప్రజల మధ్యలో మన బ్రతుకును వేడుకగా ఊరేగించాడు. ఒకప్పుడు దరిద్రులం, తినటానికి తిండి లేని వాళ్ళం, ఎవరైనా దండం పెడితే బాగుండు అనేటట్లుగా ఎదురు చూసేవాళ్ళం. ఈరోజు నిన్ను ఏ స్థితిలో దేవుడు నిలవబెట్టాడో తెలుసా? అనేకుల ఆకలి తీర్చే స్థితిమంతురాలిగా దేవుడు నిన్ను నిలవబెట్టాడు. అనేకులను పోషించే దాతగా నిన్ను మార్చాడు. నిన్ను నన్ను ఈ స్థితిలో నిలవబెట్టింది చెప్పండి ఏది? ఒక దరిద్రుని ఐశ్వర్యవంతునిగా మార్చేది కృప. ఈ కృప మనందరినీ ఆవరించునుగాక. దీనితో పాటు మరో కృప ఉంటుంది. ఇది అంతులేని కృప. ఇది అందరికీ దొరికే కృప కాదు. ఆదిమ సంఘంలోనట కొంతమంది దైవజనులు, అక్కడ దాకేందుకు కుప్రాలో ఉన్న బర్నబాని దైవజనుడు తన పొలమంతా అమ్మి, ఒకసారి చెప్పండి, తన పొలమంతా అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడితే ఆ అపోస్తులు ఆ డబ్బుతో వీళ్ళు పొలాలు కొనలా. పేద బిడ్డలకు సహాయం చేస్తా, సేవకు సహాయం చేస్తా, విశ్వాసులకు సహాయం చేస్తా, దేవుని రాజ్య విస్తరణ కొరకై ఆ ధనాన్ని వాళ్ళు వెదజల్లారు. ప్రైజ్ ది లార్డ్. మీకు మొదటి కృప కావాలా, రెండో కృప కావాలా? ఆయన అన్నను 2 కృపలు కావాలి. మీరు కొనుక్కొందురుగాక. 2 ఇళ్ళు ఉన్న వాళ్ళు 3వ ఇల్లు కొనుక్కొందురుగాక. 4వ ఇల్లు కొనేటప్పుడు ఆ డబ్బులన్నీ దేవునికి ఇచ్చుదురుగాక. 3 ఇల్లు డబ్బులు కాదు తల్లు, 4వ ఇల్లు డబ్బులు. మీరేం కంగారు పడద్దు. ఒకవేళ 2 ఇళ్ళు ఉన్నాయి అనుకో, 3వ ఇల్లు కొనే ప్లాన్ ఉందనుకో, ఈ 3 ఇల్లు కొని 3వ ఇల్లు కొనే కంటే పెద్దోడికి ఒక ఇల్లు, చిన్నోడికి ఇల్లు అయిపోయింది కదా, దేవుని ఇల్లు గడితే పోయింది కదా, ఒక చర్చి గడితే పోయింది కదా. ఆ స్థాయికి కృప పొందినవాడు ఎదగలుగుతాడు. అంతకు మించి కృప మనకు తోడుగా ఉంటే ఆదిమ సంఘానికి ఎదురైన శ్రమలు ఇంత అంత కాదు. ఆ శ్రమల వలన వాళ్ళ బ్రతుకులు చెదిరిపోయాయి కానీ భక్తి చెదిరిపోలేదు.
గుండెల్లో రాసుకోండి మాట. వాళ్ళ బ్రతుకులు చెదిరిపోయాయి. ఇదిగో ఇక్కడ బ్రతుకుదామని ఇక్కడ నివాసం కట్టుకొని ఇక్కడ కలిసి బ్రతుకుతూ వ్యాపారం చేస్తూ ఉంటే ఈ ప్రాంతంలో క్రైస్తవులు ఉండకూడదని అక్కడి నుంచి బలవంతంగా వెలివేస్తే బ్రతుకులు బ్రద్దలైపోయాయి. కానీ వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్తున్నా వారితో పాటు వారి భక్తిని మోసుకొని వెళ్ళారు. పెద్దగా చెప్దాం ఆమేన్. బ్రతుకులు బ్రద్దలైపోయాయి కానీ భక్తి చెదిరిపోలేదు. ఎందుకో చెప్పంటారా? అంతులేని దేవుని కృప వాళ్ళని ఆవరించింది కనుక శ్రమ వాళ్లకు శ్రమగా తోచలేదు. శ్రమలలో కూడా సంతోషంగా దేవుని స్తుతిస్తూ వచ్చారు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. బిడ్డలారా, ఈ కృప ప్రతి బిడ్డ పొందుకొనుగాక. దేవుని కృప మనల్ని ఆవరిస్తే శ్రమలు మన ప్రక్కనున్న శ్రమలకు భయపడం. ఆ శ్రమలను భరించటానికి కావలసిన కృప మనకు అనుగ్రహిస్తుంది. శ్రమలను భరించటానికి కావలసిన శక్తి కృప మనకు అనుగ్రహిస్తుంది. ఎలాగో చెప్తాను. బలిపీఠం ఉంది. బలిపీఠం ఏ కర్రతో చేయబడింది? వెంటనే చెప్పాలి. బలిపీఠం ఏ కర్రతో చేయబడింది? బలిపీఠం లోపట నిరంతరము ఏముండేది? మంట ఉండేది. మంటకు మరి తుమ్మకర్ర ఏం కావాలి? ఖాళీ బలిపీఠం ఉన్న పాటున కుప్పలా కూలిపోయి బూడిది కావాలి. కానీ ఈ తుమ్మకర్ర కాలిపోకుండా ఆ తుమ్మకర్రకు ఇటువైపు అటువైపు ఎత్తడి రేకు పొదిగిస్తారు. ఒకసారి చెప్పండి, ఏ రేకు? ఇక్కడ మంట ఉంది, ప్రక్కనే చెక్క ఉంది, కాలి బూడిది కావాలి. కాలి బూడిద కాకుండా ఉండునట్లుగా తుమ్మకర్రకు ఎత్తడి రేకును పొదగటాన్ని బట్టి ఎత్తడి రేకు ఆ మంటను భరించి కర్రకు భద్రత ఇచ్చింది. ఆ ఎత్తడి రేకే దైవకృప. ఎత్తడి రేకే దైవకృప. నీ ప్రక్కనే శ్రమలు ఉంటాయి. శ్రమలు నేను కదల్చకుండా ఉండునట్లుగా నిరంతరం కృప 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 అంటూ కృపను ధ్యానిస్తూ బ్రతుకుదుంగాక. సమృద్ధి అయిన కృప ఉంటే పౌలు గారు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో. ఏండి ఒకసారి అన్నమాట ఓర్ క్యాజువల్గా అనొద్దు. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలహీనుణ్ణి అని అనాలా. కానీ ఏమంటాడు? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుని. ఎలా? నా బలహీనతల్లో దైవ కృప నన్ను ఆవరించి బలహీనుని బలాఢ్యుడిగా మార్చింది. అంటే జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా వాటిని ఎదుర్కోవటానికి కావలసిన శక్తి నీకు అనుగ్రహించేది దేవుని ఇల్లు పరిశుద్ధతో నిండుకోవాలి. దేవుని ఇల్లు పరిశుద్ధాత్మతో నిండుకోవాలి. దేవుని ఇల్లు ఇప్పుడు చెప్పాం కదా, కృపతో నిండుకోవాలి. 4వది, దేవుని ఇల్లు క్రమశిక్షణతో నిండుకోవాలి. మన ఇల్లులాగా దేవుని ఇల్లు కట్టబడకూడదు. దేవుని ఇల్లు ఎలా కట్టబడాలి? క్రమశిక్షణతో కట్టబడాలి. ఎలా క్రమశిక్షణతో కట్టబడాలో జస్ట్ ఒకసారి గుర్తుకు తెచ్చి ఇక నేను ప్రార్థన చేస్తాను. సంఘాన్ని దేవుడు దేనితో పోల్చాడో తెలుసా? నా ప్రియురాలా, దేనితో నిన్ను పోల్చుదును? ఫరో రథాలకు కట్టిన రథాశ్వాలతో నిన్ను పోల్చుదును అంటాడు. ఒకసారి చెప్పండి, నా ప్రియురాలా, నిన్ను దేనితో పోల్చుదును? ఫరో రథాలకు కట్టిన, చిన్న ముగ్గురు నిలబడండి. ఫరో రథాలకు కట్టిన, చెప్పాలి, ఫరో రథాలకు కట్టిన రథాశ్వములతో నిన్ను పోల్చుదును. సహజంగా మీరు చూసి ఉంటారు, ఒక రథానికి వచ్చి ఎన్ని గుర్రాలు ఉంటాయి? ఏమండి? 4, 6, 8, 7. ఒక గుర్రం 2 గుర్రాలు ఉండవు. మొత్తానికి ఒక 4 గుర్రాలు ఉంటాయి, ఒక 3 గుర్రాలు. చిన్న ట్రెండ్. ఇప్పుడు రథం సాఫీగా ముందుకు పోవాలంటే మొదటి గుర్రం ఎట్లా పరిగెత్తిందో రెండవ గుర్రం కూడా యాజ్ ఇట్ ఈజ్ అదే వేగంతో పరిగెత్తాలి. 3వ గుర్రం అదే యాజ్ ఇట్ ఈజ్ వేగంతో పరిగెత్తాలి. మొదటి గుర్రం పరిగెత్తితే దానికి తొందర వచ్చినంత మాత్రాన మనకేం తొందర సార్? మందంతా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అను. గుర్రం కుప్పలాగా కూలిపోతుంది. గుర్రం కాదు, రథం కుప్పలాగా కూలిపోతే. ఇప్పుడు 4 గుర్రాలు చిన్న, తర్వాత ఇటు వరుస కట్టి నిలబడి. గుర్రాలు ఎట్లా పరిగెత్తుతాయి? వరుసగా పరిగెత్తని. అబ్బా, ఇప్పుడు రే త్వరగా రండి చిన్న, టైం అయిపోయింది, త్వరగా రండి, పరిగెత్తండి. పరిగెత్తడానికి ప్లేస్ లేదు. మళ్ళా రైట్. ఒకే లైన్లో పరిగెత్తుతాయా? ఇష్టానుసారంగా పరిగెత్తుతాయా? ఒకే వేగంగా పరిగెత్తుతాయా? విభిన్నమైన వేగాలతో పరిగెత్తుతాయా? ఒకే దిశలో పరిగెత్తుతాయా? వేరువేరుగా పరిగెత్తుతాయా? ఏ గుర్రం ఇటు పరిగెత్తి ఆగా, ఏ గుర్రం అటు పరిగెత్తి
ఈ గుర్రం ఇట్ట ఆగిందనుకో ఏమైపోతారు రథం. వన్స్ సంఘంలోకి వచ్చిన తర్వాత ఆ క్రమశిక్షణ సంఘానికి ఉంటే అలాంటి దేవుని ఇల్లు ప్రపంచాన్ని తల్లకిందులు చేసే ఇల్లుగా మారిపోతాయి. ఓ మాట అడుగుదామా? మా సంఘాన్ని అలా కట్టయ్యా, మా సంఘంలో మేము అలా బ్రతుకున్నట్లుగా మమ్మల్ని బలపరిచయ్యా. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.